ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ సభ్యులకు, సంఘ పెద్దలకు, విశ్వాసులకు, సేవక బృందములకు, ఆత్మీయులకు రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామములో ఆన్లైన్ ఆరాధన ప్రారంభిస్తున్నాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సర్వమానవాళి పాపమును ప్రాయశ్చిత్తార్థమై పరలోక సింహాసనం విడిచిపెట్టి కలువరిశిల్లో మీరు చేసిన బలియాగం, చెల్లించిన మూల్యం, చెందిన పవిత్ర రక్తం బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు అనుగురించిన పాపక్షమాపణ, రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఆన్లైన్ వర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మీరు కృపను అనుగ్రహించారు. అందరి బట్టి మీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రియులు గృహాల్లో ఉండి ఆన్లైన్ ఆరాధనలో పాలుభాగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బలమైన హస్తాలకి అప్పగిస్తున్నాను. ప్రార్థనా టీవీ వారు ఈ కార్యక్రమాన్ని వారు రికార్డ్ చేస్తున్న కారణం బట్టి ప్రత్యేకమైన ఆశీర్వాదానికి ప్రార్థనా టీవీ యాజమాన్యంకు, మార్కెటింగ్ అండ్ ఆఫీస్ స్టాఫ్కి మెండుగా మీ ఆశీర్వాదాలను అనుగ్రహించండి. ఈ ఆదివారం కొంతసేపు మీ నామాన్ని స్తుతిస్తున్నాం, గానం చేస్తూ గణపరుస్తున్నాం. ఆరాధన, సంస్కరణ, సందేశం ద్వారా నీ బిడ్డలను వారిని సంధించమని, సవిస్తారమైన దీవెనలు అనుగ్రహించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకున్నామని. ఈ కరోనా ప్రభావం పూర్తిగా కనుమరుగైపోయి మరలా కలిగి సమాజంగా గుడుకుంటున్న తండ్రి సంతోషించి సన్నిధించినట్లుగా నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో స్తుతించి, కీర్తించి, ప్రార్థించి నేమగా వేడుకుంటున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక పల్లవి 2 చరణాలు. మహాదేవ మహోన్నతుడా, మహాదేవా మహోన్నతుడా, అనంతాది అమరవని పరివృత తేజ పరిశుద్ధుడా, విద్యాత్మ దైవ మానవుడా, మహాదేవా మహోన్నతుడా, అమరవని పరివృత తేజ పరిశుద్ధుడా, దివ్యాత్మ దైవ మానవుడా, మహాదేవా మహోన్నతుడా, నిరర్థం పాప ఫలహరణం నిమరణం పాపికే శరణం, నిరర్థం పాప ఫలహరణం నిమరణం పాపికే శరణం, నియర్పణ నిత్య సంపూర్ణం నిజీవం గౌర్య దివితేజం, నియర్పణ నిత్య సంపూర్ణం నిజీవం గౌర్య దివితేజం, మహాదేవా మహోన్నతుడా, అనంతాది అమరవని పరివృత తేజ పరిశుద్ధుడా, దివ్యాత్మ దైవ మానవుడా, మహాదేవా మహోన్నతుడా, పరిశుద్ధత మాకు నీ చిత్తం, పరిపూర్ణత మాకు నీ సత్యం, పరిశుద్ధత మాకు నీ చిత్తం, పరిపూర్ణత మాకు నీ సత్యం, పరలోక పట్టణ పౌరులము ప్రభావ మహిమకు వారసులం, పరలోక పట్టణ పౌరులము ప్రభావ మహిమకు వారసులం, మహాదేవా మహోన్నతుడా, అనంతాది అమరవని పరివృత తేజ పరిశుద్ధుడా, దివ్యాత్మ దైవ మానవుడా, మహాదేవా మహోన్నతుడా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడు అనే పాట సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకంలోంచి 298వ పాట. 298వ పాట. దయచేసి గృహాల్లో ఉన్నటువంటి సహోదరులు, సహోదరులు మీ ఇళ్లలో ఉన్నటువంటి పాటల పుస్తకాలు తీసుకొని పాటల పుస్తకం సువార్త స్తుతి మార్గ పాటల పుస్తకంలోంచి పరిశుద్ధుడా, పరిపూర్ణుడు అనే పాట 298వ పాట. ఒక పల్లవి 2 చరణాలు పాడుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, పరలోక తేజ పరమోన్నత యేసు
ప్రియుడా ప్రభువా పరిశుద్ధ ఫలముల నింపు దేవా పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరలోక తేజ పరమోన్నత యేసు మా ప్రియుడా ప్రభువా పరిశుద్ధ ఫలముల నింపు దేవా పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ అర్పణెంతో పరిశుద్ధము నీ జీవవాక్యము పరిశుద్ధము నీ రక్తధారలు పరిశుద్ధము నీ ఆత్మనామము పరిశుద్ధము నీ అర్పణెంతో పరిశుద్ధము నీ జీవవాక్యము పరిశుద్ధము నీ రక్తధారలు పరిశుద్ధము నీ ఆత్మనామము పరిశుద్ధము పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరలోక తేజ పరమోన్నత యేసు మా ప్రియుడా ప్రభువా పరిశుద్ధ ఫలముల నింపు దేవా పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ పిలుపుతో పిలిచితివి పరిశుద్ధులనుగా తీర్చితివి పరిశుద్ధ ఫలములు కోరితివి పరిశుద్ధ వరములనిచ్చితివి పరిశుద్ధ పిలుపును పిలిచితివి పరిశుద్ధులనుగా తీర్చితివి పరిశుద్ధ ఫలములు కోరితివి పరిశుద్ధ వరములనిచ్చితివి పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరలోక తేజ పరమోన్నత యేసు మా ప్రియుడా ప్రభువా పరిశుద్ధ ఫలముల నింపు దేవా పరిశుద్ధుడా పరిపూర్ణుడా థ్యాంక్ యూ బ్రదర్స్. అందరూ లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథం 106వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయముననుసరించువారు, ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకొనువారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన సహా పరాక్రమమునకు ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను.
వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసెను. వారు తమ దండు పాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను నందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మ్రింగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, మహాదేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసెదను అనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మెరీబా జలము యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయెను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తన కుమారుల రక్తము, తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారిరైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి. వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషము చేత హీనదశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. తన కృప బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. యెహోవా మా దేవా, మమ్మును రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును, నిన్ను స్తుతించుచు మేమతిశయించునట్లును అన్యజనులలో నుండి మమ్మును పోగు చేయుము. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినొందునుగాక. ప్రజలందరూ ఆమేన్ అందురుగాక.
యెహోవాను స్తుతించుడి. ఇది చాలా దీర్ఘమైన కీర్తన. 106 కీర్తనతో కీర్తనల సంఖ్యాకాండం సమాప్తమవుతుంది. అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలు స్థితిగతులు ఇందులో వర్ణించబడ్డాయి. మొదటి వచనం, యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించండి. ఆయన కృప నిత్యము ఉంటుంది. ఈ కీర్తనలో పాపాలు ఒప్పుకోవడము, పశ్చాత్తాపము అనే అంశాలు చర్చించబడడం జరిగింది. 6వ వచనం, మా పితరుల వలెనే మేము పాపం చేశాము, దోషములు కట్టుకొని భక్తిహీనులమయ్యాము. శ్రోతలు, మీ గత జీవితంలోకి ఒక్కసారి చూడండి. యేసు ప్రభువును నమ్ముకుని ఆయన చేత పాపక్షమాపణ పొందిన వ్యక్తివైతే నీవు నీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించకుండా ఉండలేవు. ఇది నిజం. నీ రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ కీర్తనంతా ఇశ్రాయేలు విశ్వాసహీనత, దేవుని విశ్వసనీయత తేటగా వర్ణించబడినాయి. చరిత్రలో ఇశ్రాయేలు చేసిన పాపమే వ్యక్తిగతంగా నీలో ఉందేమో ఆత్మ పరీక్ష చేసుకోవాలి. 34వ వచనం, యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయలేకపోయారు. దేవుడు తన నిబంధనను బట్టి వారిని శత్రువుల బారి నుండి కాపాడాడు. ప్రతిసారీ దేవుడు వారిని క్షమిస్తూ వచ్చాడు. మరొక తరుణం ప్రతిసారీ వారికిచ్చాడు. 47వ వచనంలో వారి దీన ప్రార్థన, అన్యజనులలో నుండి మమ్ములను పోగు చెయ్యి. 1 కొరింథీ 10వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు పౌలు ఈ చరిత్ర అంతా సంగ్రహంగా చెప్పాడు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులై ఉండలేదు గనుక అరణ్యములో సంహరించబడ్డారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలనే వ్రాయబడినవి. ఉదయకాలం నిన్ను స్తుతిస్తానంటూ ప్రభును స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. మొట్టమొదటిగా 10 నిమిషాలు ఎవరింటిలో వారు ఉండి కనుక 2, 3, 4, 2, 3 నిమిషాలు కనుక ప్రభువును స్తుతించి వ్యక్తిగతంగా ఆరాధన చేయండి. తదుపరి అందరం కలిసి సామూహికంగా సమిష్టిగా ప్రభునామాన్ని స్తుతించి ఆరాధించుదాం.
ఇంతవరకు మీ గృహాల్లో నుండి వ్యక్తిగతంగా ఆరాధన చేశారు. అందును బట్టి మీ అందరికీ వందనాలు. అందరూ మీరున్న స్థలంలోనే దయచేసి లేచి నిలబడి సమిష్టిగా యాజ్ ఎ కార్పొరేట్ బాడీ ప్రభునామాను స్తుతించి ఆరాధించి మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఆయన నిరంతర స్తోత్రారుడు, తరతరములు యుగయుములు ఆయన మనతో ఉన్న దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉనికిని కలిగిన దేవుడు, ఆది అంతమైనటువంటి దేవుడు. ప్రభుని నామాన్ని స్తుతిద్దాం, కీర్తించి ఆరాధించేద్దాం. హల్లెలూయా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే స్తుతి మహిమ ఘనత. హల్లెలూయా. మహిమ ఘనతకు
అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. ముక్తిదాత, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రభువుని ఆరాధించి కోరుకుందాం. తొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువానంద
నిన్ను. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. తల్ల వంచండి. ఉదయకాల సమయంలో మళ్ళీ మనం దేవునికి అప్పగించుకుందాం. మనలో ఉన్న అవలక్షణాలు, అసూయ కానీ అసమాధానం కానీ ప్రభువా నీ రక్తం కడిగి శుద్ధీకరించండి. లార్డ్ హియర్ మై, లార్డ్ బ్రేక్ మీ, లార్డ్ బెండ్ మీ, లార్డ్ క్లెన్స్ మీ. ప్రభువా నన్ను శుద్ధీకరించండి, స్వస్థపరచండి. మీ చిత్తానికి అనుగుణంగా జీవితాన్ని మలచండి ప్రభు. మోల్డ్ మీ అండ్ షేప్ మీ, తొలచండి. సమాధానం కలిగి, క్షమాగుణాన్ని కలిగి, ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలని నిన్ను కలిగి అతన్ని అనేక మంది నీకు నా ప్రభు ఇతరుల చేతకు నడిపించినట్లు అతన్ని అనేకమైన నా ప్రభు మీతో అగాధం లేకుండా, అరమరికలు లేకుండా అతన్ని మీతో దినదినము అనుబంధము, సంబంధం, సహవాసం పెంపొందించుకునేవారుగా అనేక మంది అన్యులకు ఆదర్శప్రాయంగా ఉండాలని, మందుకు మేము మాదిరిగా మార్గదర్శకంగా జీవించాలని మీరు మమ్మల్ని సంధిస్తున్న దేవుడిగా నేను స్తుతిస్తున్నాను తండ్రి. మీ పునరుద్ధాన శక్తిని పుంజుకున్న బలాన్ని సంతరించుకున్నవారుగా క్రైస్తవ అనుదిన జీవితంలో విజయవంతం క్రైస్తత్వాన్ని అనుభవించినట్లుగా నీకు ప్రతి ఒక్కరికి ప్రసాదించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యువతికాల ఆరాధనలో దేవుని వాక్యం అందించడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు బ్రదర్ ఒంగూరు సురేష్ గారు. వారు వెరీ గుడ్ బైబిల్ టీచర్. చక్కని లీడర్స్ని వారు తయారు చేస్తున్నారు. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ టీచింగ్ ప్రోగ్రామ్స్ ఆయా కాన్ఫరెన్సెస్లో, సదస్సుల్లో వారు ప్రభు యొక్క బలమైన పనిముట్టు వాడబడుతున్నారు. ఆయా సమయాల్లో మన సహవాసానికి వస్తూ మనల్ని కూడా వాక్య పిల్లలు ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. రచన టీవీ వారు డిబేట్స్ వాళ్ళు నిర్వహిస్తుండగా అసలైన ప్రశ్నకు సిసలైన జవాబులు అనే డిబేట్స్ నిర్వహిస్తుండగా చాలా చక్కగా సమర్థవంతంగా, యాక్యురేట్గా, అప్పటికప్పుడే మరి ఇన్స్టెంట్గా వారు సమయోచితమైనటువంటి సమాధానాలు అందించడానికి ప్రభు యొక్క బలమైన పనిముట్టు వాడబడుతున్న కారణం కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. బ్రదర్ ఒంగూరు సురేష్ గారు ఆత్మీయం అనేటువంటి విశ్వాసులు, దైవసేవకులకి, ఆధ్యాత్మిక ఎదుగుదలకి, ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడి చక్కని పత్రిక వారు నిర్వహిస్తున్నారు. వారికి దేవుడు మంచి కలము, వారి యొక్క గలాన్ని కూడా ప్రభు వాడుకుంటున్న దాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఈ సమయంలో దేవుని వాక్యం అందించవలసిన ప్రేమతో ఆహ్వానిస్తూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రభు నామం మీ అందరికీ వందనాలు. మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే ఈ కృప దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడు నేను స్తుతిస్తున్నాను. ఈపీఎఫ్ సహవాసం తరపున అనేక సందర్భాల్లో దేవుడు నాకు మంచి సహవాసాన్ని ఇచ్చాడు, మంచి అవకాశాలు ఇచ్చాడు. మరోమారు మీతో కలిసి ప్రభువును ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని తిరిగి మళ్ళీ ధ్యానం చేయటానికి ఒక మంచి తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడు నేను స్తుతిస్తున్నాను. సంఘ కాపరికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈరోజు నా అంశము దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. బైబిల్ చెప్తున్న ఒక ప్రధానమైన అంశాలలో ఒక అంశం దేవుడు పక్షపాతి కాడు. దేవుడి గుణగణాలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. దేవుడు సత్యవంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు కృప చూపిస్తాడు, జాలి చూపిస్తాడు, దయ చూపిస్తాడు, దీనుల్ని పట్టించుకుంటాడు, అక్కర్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాడు, అమాయకులను బలపరుస్తాడు, వాళ్ళ కోసం వాళ్ళ పక్షాన్ని నిలబడి వ్యాజ్యం చేస్తాడు, పోరాడతాడు. ఇవన్నీ మన వాక్యంలో చదువుతున్నాం. అనేకసార్లు మనం మర్చిపోతున్న ఒక సంగతి, నిర్లక్ష్యం చేస్తున్న ఒక సంగతి, దేవుడికి పక్షపాతం లేదు, దేవుడు పక్షపాతి కాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న సత్యం ఇది. ఇది మనం అర్థం చేసుకోలేకపోతే ఒక విధంగా సువార్తలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నామా అనే ఒక ప్రమాదానికి వెళ్ళే అవకాశం ఉంది. గాడ్ ఈజ్ నాట్ పార్షియల్. దేవుడు పక్షపాతి కాడు. నేను దీనికి సంబంధించిన కొన్ని వచనాలు ఒక క్రమంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ప్రస్తావించబడిన సందర్భం దగ్గర నుంచి నేను క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. దేవుడు అబ్రహామును పిలిచి
అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ మూలముగా సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాముని మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం చాలా స్పష్టంగా మనం చూడాలి. ఏంటంటే, దేవుడు అబ్రహాం అనే ఒక వ్యక్తిని పిలిచాడు, అబ్రహాం అనే ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. అబ్రహాముని దేవుడు ఎంచుకున్నాడు. అబ్రహాం పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. అబ్రహాముని దీవిస్తాను, నీ మూలంగా భూమి మీద ఉన్న సమస్త వంశాలను దీవిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇది మొదటిసారి సర్ఫేస్ లెవెల్లో చదివితే మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు అబ్రహాముని అతని సంతానాన్ని బాగా దీవిస్తాడు, ఇసుక రేణువులాగా చేస్తా అన్నాడు, నక్షత్రాల సంఖ్యలాగా వృద్ధి చేస్తా అన్నాడు. కాబట్టి అబ్రహాము కడుపులోంచి వచ్చిన 12 గోత్రాలు, ఆ తర్వాత 12 గోత్రాలు విస్తరించటం, వాళ్ళని దేవుడు దీవించాడేమో అనే అర్థంలో మనం చాలాసార్లు తీసుకుంటాం. కానీ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంలో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారి గురించిన ప్రస్తావన ఉంది అని అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మెన్షన్ చేశాడు. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసిన సంతానము లేదా సంతతి మనం సహజంగా బహువచనంలో అర్థం చేసుకుంటున్నాము. అది ప్లూరల్ కాదు, సింగులర్, ఏకవచనముగా తీసుకోవాలి అని దాన్ని పౌలు మనకు క్లారిఫై చేస్తున్నాడు. తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏదో యేసుక్రీస్తు వారికి అనుకూలంగా ఉండటం కోసం మనం ఇంటర్ప్రిట్ చేయటం లేదు, దాని మీనింగ్ అదే అని పౌలు చెప్తున్నాడు. నేను ఒకసారి ఆ వచనం నేను చదివి మీ జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఎంత క్లియర్గా ఉందో చూడండి. దేవుడు ప్లూరల్ చెప్పలేదు, బహువచనం చెప్పలేదు, ఏకవచనమే వాడాడు. అబ్రహాము నీ సంతానాన్ని నేను దీవిస్తాను అన్నప్పుడు అది పైకి ఇశ్రాయేలు జాతిని దీవిస్తున్నట్టుగా అనుకునే అర్థం ఉందేమో, కానీ దేవుడు ఉద్దేశించిన అర్థం అది కాదు. దేవుడు ఉద్దేశించిన అర్థం ఏంటంటే, అబ్రహాము నీ సంతతిలోంచి ఒక రక్షకుడిని, ఒక క్రీస్తుని నేను తీసుకొస్తాను, ఆయన మూలంగా భూమి మీద ఉన్న సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. అంటే అబ్రహాంకు దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తు వారిలోనే నెరవేరుతాయి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందుకని అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాముకి ఏమర్థమై ఉండాలి అంటే, నా కడుపులోంచి ఒక రక్షకుడు వస్తాడు. అది ఇమ్మీడియట్ సంతానం అవ్వచ్చు, కొన్ని తరాల తర్వాత సంతానం అవ్వచ్చు. ఎక్కడో ఒక చోట నా పిల్లల్లోంచి రక్షకుడు ఉద్భవిస్తాడు. ఆ రక్షకుడి వల్ల నా సంతానం అంతటికీ మేలు కలుగుతుంది. నా సంతానానికే కాదు, భూమి మీద ఉన్న అన్ని జాతుల, అన్ని వంశాల ప్రజలకు కూడా మేలు కలుగుతుంది. అంటే అబ్రహాముకి దేవుడు ఏం వాగ్దానం చేశాడంటే, యూ విల్ బీ ద ఫాదర్ ఆఫ్ ఏ సేవియర్. రక్షకుడికి నువ్వు పితరుడిగా ఉంటావు. అది దీవెన. నీ గర్భంలోంచి వచ్చే పిల్లల్లోంచి ఎక్కడో ఒక చోట రక్షకుడు వస్తాడు. ఆయన మెస్సియా, క్రీస్తు, ప్రపంచం మొత్తానికి తన రక్షణను ప్రసాదిస్తాడు. బైబిల్లో చాలా చోట్ల ఈ మాటలు ఉన్నాయి. అబ్రహాముని దేవుడు ఏర్పరచుకున్న తర్వాతే ఇస్సాకు, ఏశావుల ప్రస్తావనలోనే యాకోబు, ఏశావులు ఈ ప్రస్తావనలోనే ఎవరు ఎన్నుకోబడ్డారు. యాకోబులో ఉంచి
12 గోత్రాల్లో మళ్ళీ ఎవరు ఎంచుకోబడ్డారు, వాళ్ళలోంచి మళ్ళీ ఎవరు వస్తారు, ఇవి అంచెలంచెలుగా వెళ్ళిన ఒక క్రమం. ఇస్సాకు, ఇష్మాయేలు, దేవుడు ఏమన్నాడంటే నేను ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని చెప్తున్నానంటే అర్థం ఏంటంటే ఇష్మాయేలు తక్కువ, ఇస్సాకు ఎక్కువ, అది కాదు ఉద్దేశం. నా ఎంపికలో రక్షకుడు ఇస్సాకు సంతతిలోంచి వస్తాడు, అది దేవుడి ఉద్దేశం. ఇస్సాకు మళ్ళీ 2 పిల్లలు పుట్టారు, యాకోబు, ఏసావు. పుట్టిన టైంలోనే దేవుడు ఆ రిబ్కాతో దేవుడు నేరుగా మాట్లాడాడు, నీ గర్భంలో 2 జనాలు ఉన్నాయి, నేను చిన్నవాడిని చూస్ చేసుకుంటున్నాను అని చెప్పాడు. కాబట్టి అక్కడ మనకి క్లియర్ అయిపోయింది, ఏసావు కాదు యాకోబే. యాకోబు 12 మంది సంతానం ఉంది. యాకోబు 12 మంది సంతానంలో దేవుడు మళ్ళీ ఒకరిని చూస్ చేసుకోవాలి. యోసేపు సంతతిలోంచి వస్తాడేమో అని పాపం యాకోబు ఆశపడ్డాడు, యోసేపు పిల్లల్లోంచి రావాలని. కానీ అది తిరిగి తిరిగి మనకు తెలుసు చరిత్ర, అది యోధా వంశానికి వచ్చేసింది. ఆ క్రమంలో దావీదు గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సింహాసనం స్థిరంగా ఉంచుతాను అని. ఆ వాగ్దానం చూసినా కూడా మనకి నిదానంగా ఏమనిపిస్తుంది అంటే దావీదు సింహాసనం స్థిరంగా ఎలా ఉంటుంది? సొలొమోను మహా బ్రతికితే 120 ఏళ్ళు బ్రతుకుతాడు, ఇంకా బ్రతికితే 150 ఏళ్ళు బ్రతుకుతాడు. సొలొమోను సింహాసనం స్థిరంగా ఎలా ఉంటుంది? సొలొమోను సింహాసనం, ఆ తర్వాత సొలొమోను రాజ్యం 2గా చీలిపోయినట్టుగా మనం చూస్తాం, దారుణంగా విఫలమైనట్టుగా మనం చూస్తాం. యట్ ఆయన ప్రామిస్లు శాశ్వతంగా నిలబడతాయన్న సంగతి ధర్మశాస్త్రం లేదా పాత నిబంధన పదే పదే చెప్తుంది. కాబట్టి కొత్త నిబంధనకు వచ్చాక లేదా మనం ఇతర వచనాలు మనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం కూడా యేసుక్రీస్తు వారితో ముడిపడి ఉంది. ఆ సింహాసనం శాశ్వతంగా ఉండటానికి కారణం సొలొమోను కాదు, యేసుక్రీస్తు వారి సింహాసనాసీనుడు అవుతాడు కాబట్టి ఆ రాజ్యం స్థిరంగా ఉంటుంది. పాత నిబంధన ప్రవచనాలన్నిటికీ నెరవేర్పు యేసుక్రీస్తు వారే. దావీదుకు దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్పు యేసుక్రీస్తు వారే. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్పు కూడా యేసుక్రీస్తు వారే. ఆ మాటకు వస్తే ఆ పాత నిబంధన అంతటినీ 3 మాటలుగా చెప్పచ్చు. 1 యాజకత్వము, 2 రాజరికము, 3 ప్రవచనాలు, ప్రవచన ధర్మము. ప్రవక్తలు, రాజులు, యాజకులు, ఈ 3 ఆఫీసెస్ ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా ఇంపార్టెంట్, ఇశ్రాయేల్ సమాజంలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి 3టికి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారే ఉన్నారు. 3టికి నెరవేర్పు కూడా యేసుక్రీస్తు వారే. ఆయనే నిజమైన యాజకుడు, ఆయనే నిజమైన రాజు, ఆయనే నిజమైన ప్రవక్త. అందుకనే అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానము నిజంగా యేసుక్రీస్తు వారి గురించే అని చెప్పడం కోసం మత్తయి సువార్త వంశావళితో ప్రారంభమైంది. అబ్రహాం మొదలుకొని యోసేపు మరియలకు యేసుక్రీస్తు వారు పుట్టే వరకు ఆ క్రమం ఎలా వచ్చిందో మత్తయి రాసుకుంటూ వచ్చాడు. చాలాసార్లు చాలామంది దాన్ని విమర్శిస్తూ ఉంటారు, వంశావళి రాయటం వల్ల ఏం ఉపయోగం అని అనుకుంటూ ఉంటారు, ఎందుకు అంత పెద్ద లిస్ట్ ఇచ్చారు అని. ఆ లిస్ట్కు పర్పస్ ఉంది. మత్తయి చెప్తున్నాడు, అబ్రహాంకు దేవుడు ఏం మాట ఇచ్చాడో అది ఇదిగో ఇక్కడ నెరవేరింది. ఆ లైన్ ఎలా వచ్చిందో, ఏ వంశాల్లోంచి అది జరుగుతూ దేవుడు వాగ్దానం చేసిన ఆ ఏకవచనపు సంతానం క్రీస్తే అని చెప్పటానికి ఆ తరాలు ఆ వంశావళి ఎలా జరుగుతూ వచ్చిందో మత్తయి దాన్ని హైలైట్ చేసి చూపించాడు. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ జనాంగంలోంచే, యూదా వంశంలోంచే వచ్చినప్పటికీ ఆయన వచ్చిన కారణమైతే ప్రజలందరి కోసం వచ్చాడు. చాలాసార్లు చాలామంది మన మీద వేసే ఒక విమర్శ ఏంటంటే ఆయన ఇశ్రాయేల్ కోసమే వచ్చాడు. ఒక సందర్భంలో ఆయన అన్నాడు, నేను ఇశ్రాయేల్ కోసం వచ్చానని. దాని ఉద్దేశం ఏంటంటే ఆయన ఇశ్రాయేల్ ప్రజల్లోంచి పుట్టాడు కాబట్టి, ఆయన ఇశ్రాయేల్ సమాజంలోనే పరిచర్య చేశాడు కాబట్టి. యేసుక్రీస్తు వారు ఎక్కువ మేబీ 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు దాటి పెద్దగా తిరగలేదు అనేది మనకు అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాలు ఎన్నడూ ఆయన యెరూషలేము ఇశ్రాయేలు సరిహద్దులు దాటి ఆయన బయటికి వచ్చినట్టుగా మనకు తెలియదు. ఆయన వెళ్ళిన ఒకే ఒక్క బోర్డర్స్ ఏంటంటే అటు ఎరికో ఇటు సమరయ వంటి ప్రాంతాలకు తప్ప కంప్లీట్ ఇతర ప్రాంతాలకు ఆయన వెళ్ళినట్టుగా మనకు తెలియదు. అంత దూరం వెళ్ళలేదు ఆయన.
కాబట్టి ఆయన లిమిటెడ్ పరిచర్య, అంటే లిమిటెడ్ ప్లేసెస్, భౌగోళికంగా ఆయన ఒక పరిధిలోనే ఆయన సంచరించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి నేను ఇశ్రాయేలు దేశంలో పుట్టాను, ఇశ్రాయేల్ దేశంలో తిరిగాను, ఇశ్రాయేల్ దేశంలో చనిపోయాను, ఇశ్రాయేల్ వాళ్ళకే బోధించానని అర్థంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. కానీ హిస్ వెరీ పర్పస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ జ్యూస్, ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. చాలా స్పష్టంగా ఉన్న కొన్ని వచనాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్తలో చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. 1-2 వచనాలు నేను చదివి నేను ముందుకు వెళ్తాను. లూకాసు వార్త, యేసుక్రీస్తు వారు పుట్టగానే యేసుక్రీస్తు వారిని తీసుకొని మరియ దేవాలయానికి వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో మనకు ఆ మాట కనపడుతుంది. దేవాలయానికి వచ్చినప్పుడు సుమయోను అనే ఒక పెద్ద ఆయన గబాగబా వచ్చి 28వ వచనంలో ఉంది ఆ మాట, మీరు చూడొచ్చు. లూకాసు వార్త 2వ అధ్యాయం 27-28. ఆయన వచ్చి ఆ శిశువును తన చేతిలోకి ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఇలా అన్నాడట, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. యేసుక్రీస్తు వారు పుట్టిన దాని పర్పస్ చెప్తున్నాడు. హీ వాజ్ బోర్న్ నాట్ ఓన్లీ ఫర్ జ్యూస్, హీ వాజ్ బోర్న్ ఫర్ ఆల్ పీపుల్. అక్కడ రాయబడిన మాట అన్యజనులు, జెంటైల్స్ అని అంటాం. చాలాసార్లు అన్యులు, అన్యజనులు అనే పదాన్ని మనం ఏదో ఒక తక్కువ రకం పదంలాగా చూస్తాం, అంటే సెకండ్ కేటగిరీ పీపుల్ లాగా, ఇన్ఫీరియర్గా చూస్తాం. ఆ బైబిల్ ఉద్దేశం అది కాదు. యూదులు, యూదేతరులు అంటే యూదులు కాని వాళ్ళు, యూదులు కాకుండా ఇతర జాతులకు చెందిన వాళ్ళందరూ కూడా అదర్ గ్రూప్స్ అని చెప్పడానికి అన్యజనులు, ఇతర జనులు అని చెప్పడానికి వాడిన పదమే. అన్యులు అనేది ఏదో తక్కువ రకం పదం కాదు. అది ఒకవేళ సౌండింగ్ మీకు అలా అనిపిస్తే అది ఆ పదం యొక్క సౌండ్ తప్ప మీనింగ్ అది కాదు. జెంటైల్స్ అంటే దేవుని ఎరుగని వారు అని చెప్పటానికి, యెహోవాను తెలియని వాళ్ళు, ఇతర జాతుల వాళ్ళు అని చెప్పటానికి. ఇక్కడ రాయబడిన ప్రొసీజర్ చూడండి మీరు. మొట్టమొదటి మాటే అన్యజనులు, ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు. నాదా, నువ్వు నీ మహిమను చూపించావు, నీ కుమారుని పంపించావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ వెలుగుగా ఉండటం కోసమే దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించాడు. 2, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ. ఆయన రావటం వల్ల ఇశ్రాయేలుకి ఆ మహిమ తిరిగి వస్తుంది. అంతటిని క్రోడీకరించి కింద చెప్తున్నాడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. 3 మాటలు. 1 లైట్, గ్లోరీ అండ్ సాల్వేషన్. అన్యజనులకు వెలుగు ఆయన, వాళ్ళు చీకట్లో ఉంటే వాళ్ళకి వెలిగిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలకు కోల్పోయిన వైభవాన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు. అందరికీ కలిపి రక్షణ ఇస్తాడు. సాల్వేషన్ ఫర్ జ్యూస్, సాల్వేషన్ ఫర్ జెంటైల్స్. అన్యజనులకు రక్షణ, యూదులకు రక్షణ. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి రక్షణ ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించాడు. ఈ మాట సుమయోనికి ఎలా అర్థమైందో, మేబీ ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఒక క్రమంలో అర్థం చేసుకుంటూ వచ్చాడేమో. దేవుడు తనకిచ్చిన అవగాహన బట్టి సుమయోను ఆ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు అన్యజనులకు వెలుగుగా ఉండటానికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క మహిమను తీసుకురావటానికి, సకల ప్రజలకు రక్షణను ఇవ్వటం కోసం ఇదిగో ఈయనను పంపించావు. దట్స్ ద వెరీ పర్పస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటానికి ఉన్న మూల ఉద్దేశం సుమయోను డిక్లేర్ చేశాడు. అబ్రహాం వాగ్దానం వెనక ఉన్న పరమార్థాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, అబ్రహాముని దేవుడు ఏర్పరచుకొని అబ్రహాము సంతతిలోంచి యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా ప్రపంచానికి చూపించి, ఆయన మూలంగా అటు ఇశ్రాయేలు ప్రజలకు, అక్కడి నుంచి ఆ రక్షణ ఇతర జాతుల వాళ్ళకి వ్యాపించాలని, ఆ వెలుగు ప్రపంచంలో ఉన్న సకల జనులకు అందాలని దేవుడి ఉద్దేశం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడు కాదు. దేవుడు యూదులను మాత్రమే ఏర్పరచుకోలేదు. ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవ్వాలి కాబట్టి దేవుడు అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించాడు. అబ్రహాము సంతతి ఆటోమేటిక్గా యాకోబు పిల్లలు కాబట్టి
ఇశ్రాయేలు సంతానంగా పరిగణించబడ్డారు కాబట్టి ఇశ్రాయేల్ దేశంగా వాళ్ళు ఆవిర్భవించారు కాబట్టి స్పెషల్ పీపుల్ అని అంటారు కొంతమంది. అంటంలో తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళు అలా భావించారు, దేవుడు కూడా వాళ్ళని అలా బ్లెస్ చేశాడు. కానీ యాక్చువల్గా వాళ్ళు ఏం స్పెషల్ కాదు. ఏ విషయంలో స్పెషల్? వాళ్ళు దేవుడు వాళ్ళని దీవించాడన్న మాటలో స్పెషల్ తప్ప ఇతర జనాల కంటే వాళ్ళు ఏ విధంగానూ యోగ్యులనో లేకపోతే ఇతర ప్రజల కంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళనో నీతిమంతులనో లేదు. పాత నిబంధన మనం చదువుతూ ఉంటే ఎన్నిసార్లు వాళ్ళు భ్రష్టత్వాన్ని ప్రదర్శించారు, ఎన్నిసార్లు మూర్ఖంగా యెహోవాకు ఎదురు తిరిగారు. ఇలా కూడా ప్రవర్తిస్తారా? ఇటువంటి దేవుణ్ణి ఇంత దారుణంగా విశ్వాసఘాతకుల్లాగా ప్రవర్తిస్తారా అన్నంత కఠిన హృదయాలు, మెడవంచని ప్రజలు, ముష్కర్ లాంటి ఇశ్రాయేల్ ప్రజలను మనం చూస్తున్నాం. వాళ్ళు మనలాంటి వాళ్ళే, వాళ్ళు మనలాంటి బలహీనులే, వాళ్ళు మనలాంటి భక్తిహీనులే, మూర్ఖులే. కానీ దేవుడు అబ్రహామును బట్టి వాళ్ళని దీవిస్తానని మాటిచ్చాడు. అందులోంచే, ఆ బలహీనుల్లోంచే, ఆ దుష్టతరంలోంచే రక్షకుడు వచ్చాడు. ఆయన వల్ల అటు ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణ వచ్చింది, ఇటు అన్ని జనులకు కూడా రక్షణ వచ్చింది. దేవుడు ప్రజలందరినీ సమానంగా చూస్తాడని బైబిల్ చెప్తుంది. మనందరికీ తెలిసిన సుప్రసిద్ధమైన కీర్తన 117వ కీర్తన. బోలెడని వచనాలు ఉన్నాయి బైబిల్లో, అవన్నీ చూపించేంత సమయం మనకు లేదు. నేను మీకు ఈజీగా ఉండటం కోసం, గుర్తుపెట్టుకోవటానికి సులభంగా ఉండటం కోసం 117వ కీర్తన ఒకసారి చదవాలని ఆశపడుతున్నాను. 117వ కీర్తన. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. స్మాల్ కీర్తన, స్మాలెస్ట్ సామ్ ఇన్ ద బైబిల్ అని అంటారు. బైబిల్లో అత్యంత చిన్న కీర్తన, 2 వచనాలు. 2 వచనాలు డెలిబరేట్గా చెప్తున్న మాట ఏంటో తెలుసా? సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్. అందరికీ ఆయన దేవుడే. ఒక జాతి ప్రజలకు మాత్రమే దేవుడు అయ్యేవాడు అసలు దేవుడు కాడు. దేవుడికి జాతిని బట్టో, భౌగోళిక సరిహద్దులు బట్టో, భాషను బట్టో, సాంప్రదాయాన్ని బట్టో విడగొట్టుకొని ఉండటానికి లేదు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడు అనంత విశ్వానికి దేవుడై ఉంటాడు. ఆ ఒక్కడు ప్రపంచంలో ఉన్న ప్రతి జాతికి దేవుడై ఉంటాడు. మానవాళి మనుషులందరికీ ఆయనే దేవుడై ఉండాలి. బైబిల్ దేవుడు ఇశ్రాయేలు ప్రజల దేవుడు కాదు, సమస్త ప్రజలందరికీ దేవుడు. రిపీటెడ్గా బైబిల్ చెప్తున్న మాట అది. అయితే పాత నిబంధనలో అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం ఎలా అది నెరవేరిందో, అది మత్తయి దాకా ఏ దారిలో వచ్చిందో ఆ రూట్ మ్యాప్ చూపించడానికి వివరించే ప్రయత్నంలో ఇజ్రాయేల్ హిస్టరీ మనం ఎక్కువ చదువుతున్నాం తప్ప ఇజ్రాయేల్ కోసమే రాసిన పుస్తకాలు కావు. కాబట్టి అక్కడ బ్రాడ్ థింకింగ్ మనకు లేకపోతే మనం కూడా మన దేవుణ్ణి నేరోగా ఆలోచించే ప్రమాదం ఉంది. అందుకని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారో, తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు కనపడి ఆరోహణం అయిపోతూ ఆయన చెప్పిన ఒక చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మీరు బూదిగంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించండి. నిజంగా ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి వచ్చిన వాడైతే తన 12 మంది శిష్యులకి ఏం చెప్తాడు? మీరు ఇశ్రాయేల్ ప్రజలకి ఈ విధంగా బోధించండి అని అనాలి, యూదా మతాన్ని సంస్కరించండి అని అనాలి, లేదా యూదులకు మాత్రమే వర్తించేలాగా కొన్ని ఆజ్ఞలు ఇవ్వాలి. ఆయన ఏమన్నాడంటే, మీరు సమస్త సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. క్రైస్ట్ ఈజ్ ద సాల్వేషన్ అన్న మాట అందరికీ చెప్పాలి. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఈ సత్యం వెళ్ళాలి. గ్రేట్ కమిషన్ అని అంటాం, మహా ఆదేశం అని అంటాం. అక్కడే మనకు అర్థమైపోతుంది యేసుక్రీస్తు వారి దృష్టి ఒక జాతి మీద లేదు. యేసుక్రీస్తు వారు సిలువలో మరణించింది ఒక జాతి కోసం కాదు. యేసుక్రీస్తు వారి రాకలోని శరీరధారిగా మారటంలోని ఆంతర్యం ఒక జాతి కోసం కాదు. ఎవ్రీ మ్యాన్,
ఎవ్రీ మ్యాన్. యోహాను సువార్త 3:16 మనందరికీ తెలిసిన సుప్రసిద్ధమైన వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును, ఎనీవన్, ఎవ్రీవన్, ఆయన యందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఆయన రక్షణను పొందుతారు. ఇంకా స్పష్టంగా గలతీ పత్రికలో ఒక మాట ఉంది, అది కూడా నేను చదివి సమాప్తి చేస్తాను. గలతీ పత్రికలో అబ్రహాముకి ఇందాక దేవుడిచ్చిన వాగ్దానము అది బహువచనం కాదు, ఏకవచనమే, మనం సరిగా అర్థం చేసుకోలేదు అని పౌలు వివరించడం మనం చూసాం. అయితే దానికి ముందు పౌలు ఇంకా గంభీరమైన ఒక వివరణ ఇచ్చాడు, అది కూడా నేను చదువుతాను, దయచేసి నాతో పాటు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం స్టోరీలో మనకు తెలిసిన ఒక సుప్రసిద్ధమైన సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు అబ్రహాముని పిలిచాడో, అబ్రహాంతో డీల్ చేశాడో, అబ్రహాము దేవుడిని నమ్మాడు. దేవుడు అది అతనికి నీతిగా ఆపాదించాడు, క్రెడిటెడ్ యాజ్ హిస్ రైచియస్నెస్. అయితే అది అక్కడితో ఆగిపోలేదు. 7వ వచనం మనం చాలాసార్లు 6వ వచనం మనం బట్టేస్తాం. అబ్రహాము దేవుడు నమ్మాడు, అతనికి నీతిగా ఎంచబడినని సండే స్కూల్లో కూడా కంటతా వచనాలు చెప్పేస్తూ ఉంటారు. 7వ వచనం మనం విస్మరించకూడదు. 7వ వచనం ఏముందో తెలుసా? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను మీరు తెలుసుకునేది. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అబ్రహాము కడుపులో పుట్టిన వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ, వాళ్ళు మాత్రమే ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని పిల్లలు అని అనుకోవద్దు. ఎవరు దేవుని పిల్లలు అంటే ఇక్కడ చెప్తున్నాడు విశ్వాస సంబంధులే. అబ్రహాము కడుపులో పుట్టిన వాళ్ళందరూ అబ్రహాం పిల్లలని కూడా అంటాకలేదు. బాప్తిస్మిచ్చే యోహాను వాళ్ళతో చాలా దారుణంగా ఘాటుగా తిట్టాడు, మీరు అబ్రహాం సంతానం కాదు, ఎందుకంటే మీ బిహేవియర్ అలా లేదు. అబ్రహాం పుట్టినంత మాత్రం అబ్రహాం సంతానం అయిపోరు. అబ్రహాం సంతానం ఎవరు అంటే అబ్రహాములాగా దేవుడిలో విశ్వాసం ఉంచిన వాళ్ళే అబ్రహాం సంతానం. అక్కడ రాసిన మాట నేను మళ్ళీ చదువుతున్నాను. 7వ వచనం. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకునడి. 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీరుస్తాడు. చూసారా మాట ఎంత క్లియర్గా ఉందో? ఎవరు విశ్వాసం ఉంచుతారో వాళ్ళని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. అన్యజనులు కూడా దేవుడు యందు విశ్వాసం ఉంచితే అన్యజనులు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. ఇది అబ్రహాము టైంలోనే దేవుడు చాలా స్పష్టంగా రివీల్ చేసిన ఒక ట్రూత్ అట. ఆ మాట కూడా నేను చదువుతున్నాను. 8వ వచనంలో, లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. దేవుడే అబ్రహాముకు సువార్త ప్రకటించాడట. ఏమని ప్రకటించాడంటే, అబ్రహాము నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు, అది నీకు నీతిగా ఎంచబడెను. అబ్రహాము నువ్వు విశ్వాసం ఉంచావు, నీతిమంతుడిగా తీర్చబడ్డావు. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో ఈ సంగతి, ఈ ప్రాముఖ్యమైన సత్యము. నీలాగా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. నీలాగా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు కూడా నీలాగే నీతిమంతులుగా తీర్చబడతారు అని దేవుడే మొదటిసారిగా అబ్రహాము సందర్భంలో సువార్తను ప్రకటించాడట. అబ్రహాముకి శారీరకంగా వచ్చిన వారసులు నిజమైన వారసులు కాదని, అబ్రహాములాగా దేవుడులో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్లే అబ్రహాము సంతానమని బైబిల్ రిపీటెడ్గా చెప్పింది. గలతీ పత్రిక మనం చదువుకున్న దాంట్లో విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానము. 3వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి అబ్రహాం సంతానం అంటే విశ్వాసం ఉంచిన వాళ్ళే. 4వ అధ్యాయం గలతీ పత్రికలకు వచ్చేటప్పటికి విశ్వాసం ఉంచాం కాబట్టి మనం కూడా ఇస్సాకు లాంటి వాళ్ళమే అని చెప్పేశాడు పౌలు గారు. కాబట్టి శరీరపరంగా వారసత్వంగా వచ్చేది కాదు రక్షణ, వారసత్వంగా వచ్చేది కాదు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదము. విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే రక్షణ. అబ్రహాము లాగా ఎవరైనా సరే ఈ భూ ప్రపంచం మీద విశ్వాసం ఉంచిన ఎవరైనా సరే
వాళ్ళు అన్యజనులైనా ఏ జాతి వాళ్ళైనా వాళ్ళు రక్షించబడతారు, నీతిమంతులుగా తీర్చబడతారు. దట్ ఈస్ గాస్పల్. స్వార్థలో మనం ఏం చెప్తున్నాం? నువ్వు విశ్వాసం ఉంచు, దేవుడు నిన్ను నీతిమంతులుగా తీరుస్తాడు. నీ క్రియలను బట్టి కాదు, విశ్వాసం బట్టి దేవుడిని నీతిమంతుడిగా తీరుస్తాడు. అందుకే 8వ వచనం చూస్తే గలతీ పత్రిక 3:8, విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా దేవుడు తీరుస్తున్నాడు. నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదించబడుతున్నారు. 9వ వచనం మళ్ళీ చెప్తున్నాడు, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడును. ఎన్నిసార్లు చెప్పాడు చూడండి, ఎంత రిపీటెడ్గా చెప్పాడు చూడండి. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు, వాళ్ళు మాత్రమే అబ్రహాము సంతానంగా పరిగణించబడతారు. అంచేత రక్షణ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, అన్ని జనులకు కూడా రక్షణ ఇవ్వాలనేది సంకల్పం దేవుడికి మొదటి నుంచి ఉంది. దేవుడు ఒక జాతి ప్రజలకు దేవుడు కాదు, ఒక జాతి ప్రజల కోసమే దేవుడు భూమి మీదకి రాలేదు, ఒక జాతి ప్రజల కోసమే దేవుడు శిలువలో చనిపోలేదు. క్రైస్ట్ డైడ్ ఫర్ ఆల్. అందుకని యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోతూ తన అపోస్తలకి, తన సంఘానికి దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటంటే, సర్వ సృష్టికి వెళ్ళి మీరు ఈ సంగతి చెప్పండి, దేవుడికి అందరూ సమానమే, ఏ జాతి కాదు, అన్ని జాతులు దేవుడి దృష్టికి సమానమే. గలతీ పత్రిక రిపీటెడ్గా చెప్పింది. నేను ఆ వచనం చదువుతున్నాను, చాలా ప్రాముఖ్యమైన వచనం. 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఆఖరి 2 వచనాలు చదువుతున్నాను. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షముందు అబ్రహాం యొక్క సంతానమే, కాబట్టి ఆటోమేటిక్గా మీరు వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరైనా సరే అబ్రహాము సంతానం. యేసుక్రీస్తు వారిని బట్టి ఇప్పుడు నేను కూడా అబ్రహాము క్రమంలో వచ్చిన వాడిని. అంటే అబ్రహాం సంతానం అంటే గొప్ప అని కాదు, ఉద్దేశం ఏంటంటే నేను యూదులతో సమానుణ్ణి, యూదులు నాతో ఒకటే, హెచ్చు తగ్గులు లేవు, అందరూ దేవుడి దృష్టికి ఒకటే. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. దేవుడి దృష్టిలో ప్రజలందరూ ఒకటే. అందుకే అపోస్తల కార్యాల్లో ఆది సంఘం సువార్త పరిచయం చేసినప్పుడు డెలిబరేట్గా చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. అందరికీ ప్రభు. యూదుడని లేదు, గ్రీస్ దేశస్థుడు అని లేదు, వేరే జాతులు ఏవీ లేవు, ఏ భాషలు కాదు, సోషల్ స్టేటస్ లేవు, లింగ భేదాలు లేవు, వయోభేదాలు లేవు, జాతి మత భేదాలు లేవు. అందరికీ దేవుడు ఒక్కడే. ఆయన ఇచ్చే రక్షణ అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ రక్షించబడతారు. బైబిల్ చెప్తున్న ఒక ప్రధానమైన సందేశం ఇది. అపోస్తల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయంలో ఇంకొక సందర్భాన్ని మనం చూస్తాం. అదేంటంటే, దేవుడు పేతురికి ఈ విషయాన్ని బాగా కన్విన్సింగ్గా చెప్పే ఒక ఘట్టం అది. పేతురు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు పేతురు ముందుకు ఒక దుప్పటి, ఆ దుప్పటిలో కొన్ని పదార్థాలు, కొన్ని తినదగిన కొన్ని వాటిని పెట్టి, అంటే నిషేధించబడిన వాటిని కొన్ని పెట్టినట్లు వాటిని తినమని దేవుడు చెప్తే, అయ్యో ప్రభు, ధర్మశాస్త్ర ప్రకారంగా ఇది నేను తినకూడదు, నాకు ఒక లిస్ట్ ఉంది అన్నట్లుగా పేతురు మాట్లాడినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను ఏదైతే తినమని చెప్తానో అది తినచ్చు, ఏదైతే నేను వద్దని అంటానో అది వద్దు. నిషిద్ధము కాదు అని దేవుడు చెప్పాక అది నిషిద్ధం అని నువ్వెలా అంటావు? కాబట్టి దేవుడు ఒక అనాలజీ, ఒక ఉపమాన రీతిగా పేతురికి ఒక సత్యం చెప్తున్నాడు. ఏంటంటే, మీరు యూదులు, అన్యజనులు, వీళ్ళు నిషిద్ధులు, వీళ్ళు పర్వాలేదు అని మీరు గోడలు కట్టుకోవద్దు. మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడికి ఏ జాతి ప్రజలు కూడా నిషిద్ధం కాదు. దాన్ని రివీల్ చేయటానికి పేతుర్ని కొర్నేలు అనే వ్యక్తి దగ్గర తీసుకువెళ్ళాడు.
పేతురు నిలబడి మాట్లాడుతూ ఉండగా, కొర్నేలి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా, దేవుడు చాలా ఆశ్చర్యకరంగా ఆ పెంతెకోస్తు దినాన ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మను కుమ్మరించాడో అదేవిధంగా కొర్నేలి మీద, కొర్నేలి కుటుంబస్తుల మీద దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. పేతురు ఆశ్చర్యపోయాడు, ఇది ఎలా జరుగుతుంది? పేతురికి అది ఐ ఓపెనింగ్ అనమాట. దేవుడు మమ్మల్ని ఎలా తన పరిశుద్ధాత్మతో నింపాడో వీళ్ళను కూడా అలాగే తన పరిశుద్ధాత్మతో నింపాడు. దేవుడికి ఇద్దరూ సమానమే, దేవుడికి అందరూ సమానమే. మమ్మల్ని ఎలా దేవుడు పరిశుద్ధాత్మతో బ్లెస్ చేశాడో వీళ్ళను కూడా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించడం అంటే అర్థం ఏంటంటే ఇక వాళ్ళకి ఇంకేమి ఇవ్వటానికి కూడా దేవుడు ఆలోచించలేదన్నమాట. దేవుడు తన కుమారుణ్ణి మనకిచ్చేశాడు, దేవుడు తన పరిశుద్ధాత్మను కూడా మనకిచ్చేస్తున్నాడు. చూడండి, దేవుడు ఎంత ఉదారమైన స్వభావం కలిగిన వాడు. తనను ప్రజలకు అలా ఇచ్చేసుకుంటున్నాడు. యూదులకి ఎంత ఇస్తాను, అన్యజనులకు కొంచెమే ఇస్తాను అనలేదు. వాట్ ఎవర్ బ్లెస్సింగ్స్ హీ ప్రామిస్డ్ టు అబ్రహాం ఆర్ ఇజ్రాయేల్, ఆ ప్రామిస్లు అన్నీ కూడా అందరికీ వర్తిస్తున్నాయి, సమానంగా వచ్చేస్తున్నాయి. దేవుడు ఎవరికి ఏది దాచుకోలేదు. ఆ కొర్నేలి సందర్భాన్ని మాట్లాడుతూ అపోస్తలుడైన పేతురు ఒక సుప్రసిద్ధమైన ఒక స్టేట్మెంట్ తయారు చేశాడు. దేవుడు పక్షపాతి కాడు. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం ఈ మాట మనకు కనపడుతుంది. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు యూదుల్ని ఎలా చూశాడో అన్యజనులు కూడా అలాగే చూశాడు. దేవుడి దృష్టికి అన్యజనులు యూదులు ఒకటే. ఏ జాతి ప్రజలైనా సరే యెహోవా ఉద్దేశంలో ఒకటే, యెహోవా సంకల్పంలో ఒకటే. యేసుక్రీస్తు వారి శిలువ మరణము, ఆయన సువార్త సందేశము, ఆయన రక్షణ ప్రణాళిక అందరికీ ఒకేలాగా వర్తిస్తాయి. కొత్త నిబంధన రీసౌండింగ్గా మారుమ్రోగేలాగా ఆది సంఘంలో చెప్పిన స్టేట్మెంట్స్ అన్నమాట ఇవన్నీ. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, దేవుడు పక్షపాతి కాడు. ఈ విషయాన్ని మరో సందర్భంలో అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో చర్చిస్తూ కొన్ని అద్భుతమైన వచనాలు రాశాడు. అవి కూడా చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనం. 15:8. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనం. నేను చెప్పినదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకు. కింద లైన్లో అంటున్నాడు, ఈ హేతువు చేత అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును. 10వ వచనం, అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి. 11వ వచనం, సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించండి. సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక. ఇందా మనం చదువుకున్న 117వ కీర్తన 12వ వచనం, యెషయలు నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచివాడొచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. యెషయి మొద్దు చిగురిస్తుంది అని చేసిన వాగ్దానం వెనక అన్యజనులకు రక్షణ వస్తుందని అర్థం ఉందట. ఇక్కడ చెప్తున్నాడు పౌలు భక్తుడు. యెషయిలో నుండి వేరు చిగురుస్తుంది అనగా అన్యజనుల నేరుటకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ కలిగి ఉంటారు అని అర్థం వచ్చిందట. 13వ వచనం అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపునుగాక. చూడండి ఎన్ని బ్యూటిఫుల్ వర్సెస్. అన్యజనులను రక్షించడం కోసం దేవుడు మొదటిగానే ప్రణాళిక చేశాడు. రక్షణ ప్రణాళిక దేవుడు చేసినప్పుడు దేవుడి మనసులో అందరూ ఉన్నారు. యూదులని లేదు, గ్రీస్ దేశస్థులని లేదు, ఐథియోపియా అని లేదు, ఆఫ్రికా అని లేదు, అమెరికా అని లేదు, ఇండియా అని లేదు. కూషు దేశస్థుడు,
దేవుడికి ఎంత ఇష్టమో ఇశ్రాయేల్ జాతి ప్రజలు కూడా దేవుడికి అంతే ఇష్టం. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఎంత ఇష్టమో లేకపోతే అంతే భారతీయులను దేవుడు ప్రేమిస్తున్నాడు. అన్ని జాతులు దేవుడికి సమానమే. అన్యజనులను రక్షించడం కోసం దేవుడు రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. దేవుని రక్షణ ప్రణాళికలో సమస్త జాతుల ప్రజలు ఉన్నారు, సర్వజనులు ఉన్నారు. నిరీక్షణ వాళ్ళకి ఇవ్వాలని, విస్తారమైన హోప్ వాళ్ళకి ఇవ్వాలని, రక్షణ వాళ్ళకి ప్రసాదించాలని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంలోను, యెషయా మొద్దు చిగురిస్తుందన్న వాగ్దానంలోను, దావీదుకి ఇచ్చిన వాగ్దానాల్లోనూ అన్నిట్లోనూ కూడా దేవుడు వాళ్ళని కలిపే మాట్లాడాడు. దేవుడు లేకపోతే యేసుక్రీస్తు వారు యూదుల కోసమే వచ్చిన దేవుడని, యెహోవా యూదుల దేవుడే అనే మాట బైబిల్ ఒప్పుకోదు. అంచేత పరిశుద్ధాత్మ అందరికీ అనుగ్రహించబడ్డాడు. అందరూ దేవుని పిల్లలయ్యారు, అందరూ రక్షించబడ్డారు. దేవుడు పక్షపాతి కాడు అనే సత్యం మన జీవితాల్ని ప్రభావితం చేయాలి. 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడు పక్షపాతి కాడు, మనం ఆరాధించే దేవుడు పక్షపాతి కాడు అన్నప్పుడు అది మన జీవితాలను ప్రభావితం చేయాలి. ఏమి నేర్చుకోవాలి మనం? రోమీయులకు రాసిన పత్రిక ఇదే ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఈ విషయాలన్నీ చర్చిస్తూ చాలా గంభీరమైన మాట అన్నాడు. నేను చదువుతున్నాను చూడండి. ఆయన పక్షపాతి కాడు, అందరినీ చేర్చుకున్నాడు. 7వ వచనం 15:7. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకరు చేర్చుకునండి. దేవుడికి అందరూ సమానమే, అందరినీ సమానంగా దేవుడు చేర్చుకుంటున్నాడు. మరి మీరెందుకు పక్షపాతాలు చూపిస్తున్నారు? మీరు ప్రభువుని బట్టి మీరు కూడా చేయాలి కదా. ప్రభు మిమ్మల్ని ఎలా చేర్చుకున్నాడో, ప్రభు మిమ్మల్ని ఎలా దగ్గరికి రానిచ్చాడో అలా మీరు కూడా ఒకరినొకరు చేర్చుకోండి, ఒకరినొకరు దగ్గర రానివ్వండి. క్రైస్తవ సంఘానికి దేవుడు వేసే ప్రశ్న ఏంటంటే, దేవుడు పక్షపాతి కానప్పుడు దేవుని పిల్లలు పక్షపాతులుగా ఎందుకు ఉండాలి? యాకోబు రాసిన పత్రికలో యాకోబు భక్తుడు తన 2వ అధ్యాయంలో రాస్తున్నాడు, సంఘానికి ధనవంతుడు వచ్చి పేదవాడు వస్తే మీరెవరిని జాగ్రత్తగా చూస్తారు? ధనవంతుడికి మంచి ప్లేస్ ఇచ్చి పేదవాడిని కొంచెం పక్కన కూర్చోబెడుతున్నారా? జాగ్రత్త అని హెచ్చరించాడు. అంచేత మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సంఘంలో పక్షపాతానికి తావులేదు, సంఘంలో తారతమ్యాలు ఉండకూడదు, సంఘంలో భేదాలు ఉండకూడదు. సంఘంలో అందరూ ఒకటే. ధనిక పేద తేడాలు క్రైస్తవుడికి ఉండకూడదు. కులం అనే ప్రసక్తి క్రైస్తవుడు తేకూడదు. దేవుడు అందరినీ దగ్గర తీసుకున్నప్పుడు మా కులపోళ్ళు అనే మాట క్రైస్తవుడి నోట్లో వినపడతాకు వీల్లేదు. క్యాస్ట్ ఫీలింగ్ పోలేదు అంటే నీకు సువార్త అర్థం కాలేదని, ఇంకా వేరే మాట ఏమీ లేదు. ధనవంతులు బాగా చూడటం, పేదవాళ్ళని చూడలేకపోవటం క్రైస్తవుడు తగదు. డినామినేషన్ భేదాలు ఉన్నాయి, స్పిరిచువాలిటీ భేదాలు ఉన్నాయి. మేము స్పిరిచువల్, మీరు తక్కువ, మేము ఫలానా సంఘం, మీరు కాదు, మాది వేరే డినామినేషను, మా అనుభవాలు వేరు, మా ఆత్మీయ స్థాయి వేరు. ఈ మాటలు క్రైస్తవులు తగదు. దేవుడు పక్షపాతి కాడు. ఆ లక్షణం మనం కూడా మన జీవితాన్ని ప్రభావితం చేసేలా చూడాలి. మనకి పక్షపాతం ఉంటాకి వీలు లేదు. దేవుడు మనల్ని ఎలా చేర్చుకున్నాడో మనం కూడా అందరినీ సమానంగా చేర్చుకొని వాళ్ళని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. సమరయుడు రోడ్డు మీద పడిపోయిన వాడిని ఎలాగైతే ఆదరించాడో అలా మనం కూడా తారతమ్యాలు లేకుండా, వావి వరుసలతో సంబంధం లేకుండా, లేకపోతే జాతి మతాలతో సంబంధం లేకుండా, ఏ డిస్క్రిమినేషన్, ఏ క్రీడ్ కాజ్ లేకుండా వాళ్ళని సమానంగా చూడటానికి, ప్రేమించడానికి, చేర్చుకునే మనసు మనకు ఉండాలి. స్థానిక సంఘాల్లో పక్షపాతాలు, వర్గాలు, బ్యాచ్లు, గ్రూపులు కనపడుతున్నాయి అంటే దేవుడు పక్షపాతి కాడు అన్న సంగతిని మనం అర్థం చేసుకోలేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం పరీక్షించుకుందాం, మనం పరిశీలించుకుందాం. దేవుడు లాంటి నిష్పక్షపాతమైన హృదయం దేవుడు మనకు కూడా దయచేయాలని, అది మన వ్యక్తిగత జీవితాల్లో మనం దాన్ని ప్రదర్శించాలని దేవుని కోరుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చక్కని సందేశాన్ని అందించిన దైవ సేవకులు ఒంగూరు సురేష్ గారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు గమనించండి. ఆదివారం సాయంకాలం 5 to 6 సండే స్కూల్, 6 to 7 ఇంతవరకు 5 to 6 జరిగిన యూత్ బైబిల్ స్టడీ 6 to 7కి మార్పు చేయబడింది. దయచేసి గమనించవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. కరోనా ఎఫెక్ట్ వల్ల హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ప్రభు కనికరించాలని, స్వస్థపరచాలని, త్వరగా వారు నెగిటివ్గా వచ్చి
మళ్ళా తిరిగి గృహాలను చేరి ఆత్మీయులతో ఆనందించే భాగ్యాన్ని, రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చి ఆత్మీయులతో ఆనందించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. వర్షాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి భయంకరంగా. మరి కేరళ, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర ఇలా వరదలు పెరిగిపోయి అనేక మంది కూడా మరి కుతలం అయిపోతున్న అస్తవ్యస్తమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రభు, ఈ ప్రకృతి వైపరీత్యానికి మానవుడు నిలబడలేడు. దేవుని సహాయం కోసం మన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత కొంతమంది జ్వరం వస్తుంది, వాళ్ళు ఎంతో భయపడిపోతున్నారు మానసికంగా. ప్రభు కనికరించి జ్వరంతోనే పూర్తిగా స్వస్థతను దేవుడిచ్చి మళ్ళా కరోనా ఎఫెక్ట్ ఎవరు గురి కాకుండా, ఇక కరోనా బారిన పడి మరెవరు మరణించకుండా దేవుడు అందరికీ కూడా ఆరోగ్యాన్ని, దేవుడు కృపని అనుగ్రహించినట్లు మన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. ఎంతమంది ప్రభా కరోనాకి ఎఫెక్ట్ గురయ్యారు, కనికరించండి, స్వస్థపరచమని అడుగుతున్నా ప్రభా. పాజిటివ్ నెగిటివ్ రావడానికి సహాయం తెచ్చండి. డేంజర్ జోన్లో ఉన్నవారు, రెడ్ జోన్స్లో ఉన్నవారు గ్రీన్ జోన్స్గా మారడానికి సహాయం తెచ్చండి అడుగుతున్నాను. జూమ్ ద్వారా ఏర్పాటు చేయబడిన బైబిల్ స్టడీస్, సంఘ ప్రార్థన కొడుకులు, వర్షాకాలం 40 దినాలు ఉపవాస ప్రార్థనలు, ఆదివారం సాయంకాలం 5 to 6 సండే స్కూల్, ఆదివారం 6 to 7 యూత్ బైబిల్ స్టడీస్ ఆశీర్వాదకరంగా జరిగించబడినట్లుగా నీ కృపను పొడిగించండి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తన తండ్రి అందరికీ అందుబాటులో ఉండడానికి వ్యాక్సిన్ నా తండ్రి సిద్ధమై బయటకు వస్తుండగా నా తండ్రి నా ప్రభా అందరూ కూడా నా ప్రభా ఆత్మస్వేచ్ఛని ఆరోగ్య స్వేచ్ఛని అనుభవించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించవలసిన వేడుకొచ్చున్నా తండ్రి. అంతటా మూత వేయబడి అన్నీ తెరవబడి, మందిరాలు కూడా తెరవబడి స్వేచ్ఛగా నేను ఆరాధించినట్లు. ఎంతమంది నా ప్రభు ఉద్యోగాలు లేక, వ్యాపారాలు జరగక, చేతి పనులు లేక నలిగి నా ప్రభు ఇబ్బందులు పడుతున్నారు, వేదంతో కన్నీరుతున్నారు, కనికరించండి. మళ్ళా తిరిగి సాధారణమైన పరిస్థితులు మేము చూడగలిగినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. ప్రార్థన టీవీ వారు నా ప్రభు నా తండ్రి మచిలీపట్నంలో బ్రాంచి వారు ఓపెన్ చేయడానికి నా తండ్రి వారు ప్రయత్నాలు చేస్తుండగా నా తండ్రి సమకూర్పుని ప్రసాదిస్తూ మరింతగా విస్తరణ కార్యం జరిగించబడినట్లు కృపను పొడిగించమని ప్రార్థనా టీవీ యాజమాన్యం బృందాన్ని మీరు ఆశీర్వదించవలసిన వేడుకొచ్చున్నా తండ్రి. జీవాధిపతిని కొందరాలు ప్రభాస్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది ఆ రీతిగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా నా ప్రభు చల్లారిపోయారు, బలహీనైపోయారు, కృంగిపోయారు నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, స్పర్శించమని, సంధించమని, బలపరిచి భద్రపరచమని, మీ అద్భుత హస్తానుంచమని, అమూల్యమైన శ్రేష్టమైన విలువైన ఘనమైన వాగ్దానాలు నెరవేర్చమని, త్వరలోనే నతని నార్మల్ కండిషన్స్ మేము అన్ని స్థలాల్లో చూడగలిగిన తనతని మరింతగా గనపరచండి. మీ నామాన్ని గనపరచినట్లు నీ కృపను పొడిగించమని, ఉదయకాలం ఆన్లైన్ వర్షిప్ ఇండియా అబ్రాడ్లో పాల్గొన్న ఆత్మీయులందరూ ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇచ్చామని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నువ్వు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, శోధనలో, శ్రమలో, ప్రతికూలమైన పరిస్థితుల్లో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను నా దేవుని కోసం జీవిస్తాను. దేవుడు నాకు అనుగురించిన సమయ, సామర్థ్య, సొమ్ము, తలాంతుల్ని వెచ్చిస్తాను. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాను. ధైర్యం కలిగి ముందు కొనసాగుతానని శ్రేష్టమైన తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమించి బిడ్డలకు సదా తోడైండునుగాక. అందరం చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. మనకింత వరకు సహాయపడెన్, తానప్పగించుకొనే మనకై. మనకింత వరకు సహాయపడెన్, తానప్పగించుకొనే మనకై. మనలా నడిపెను సుఖముగాను, మనలా నడిపెను సుఖముగాను, తనదు సాధ్యము నేర్పి
గణపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేసువాడు, ఆదరించి కాపాడువాడు ఈడేసువాడు. స్తోత్రించి కీర్తింతుము. అందరికీ వందనాలు. బోలో యేసు మహారాజ్ కే జై. త్వరలో రారాజు రాబోతున్న యేసు రాజుకే జై. థ్యాంక్ యూ.